హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల సౌజన్య మనోవికాస్ మానసిక వికలాంగుల సేవా సంస్థలోని 35 మంది మానసిక వికలాంగులకు సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రి వాస్తవ్యులు చెంచు లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం వారి కుమార్తె మరియు సత్య చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ కె ప్రసూనాంబ మరియు వారి కుటుంబ సభ్యులు భోజన వితరణ చేశారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాలా చెరువు దగ్గరలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల మానసిక వికలాంగుల సేవా సంస్థ సౌజన్య మనోవికాస్ సంస్థలోని 35 మంది మానసిక వికలాంగులకు రాజమండ్రి వాస్తవ్యులు చెంచు లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం వారి కుమార్తె మరియు సత్య చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ కె ప్రసూనాంబ గారు అమ్మ హాస్పిటల్స్ మరియు వారి కుటుంబ సభ్యులు భోజన వితరణ చేశారు. ఆశ్రమంలోని సభ్యులందరూ తృప్తిగా భోజనం చేసి అన్నదాతలను మరియు సత్య చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను నిండు మనసుతో ఆశీర్వదించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తమ్మ రవి, సెక్రటరీ ఉపాధ్యాయుల శ్రీరామ్మూర్తి గారు, అసిస్టెంట్ సెక్రటరీ ఎంవిఆర్ఎస్ శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ చిలుకోటి పోసయ్య, కోమటి వెంకట్రావు, తుల్లి పద్మావతీదేవి, గౌరవ సభ్యులు రమేష్, రత్నాకర్ రావు, కాళ్ళ కనకదుర్గ, భీమశంకర్, కుమారమ్మ, సత్యవతి మరియు ఆశ్రమ నిర్వాహకులు మొదలగు వారందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గొప్ప సుదినం. ఈరోజు మనం లాలా చెరువు దగ్గరలోని హౌసింగ్ బోర్డులో ఉన్న సౌజన్య మనోవికాస్ ఇక్కడ మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఉన్నాం. ఈరోజు మన సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకి చెంచు లక్ష్మీనారాయణ గారు, వారు రాజమండ్రి వాస్తవ్యులు, వారి జ్ఞాపకార్థం వారి కుమార్తె సత్య చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు, ప్రముఖ డాక్టర్ అమ్మ హాస్పిటల్స్లో డాక్టర్ కె ప్రసూనాంబ గారు, వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఈరోజు భోజన వితరణ చేస్తున్నారు సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. ముందుగా వారికి సంస్థ తరపున కృతజ్ఞతలు. మేము మొట్టమొదటిసారి వచ్చాం ఈ ఆశ్రమానికి, ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. ఇక్కడ ఈ సభ్యుల్ని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి సభ్యులకి భోజనం పెట్టి వడ్డించడం వచ్చిన సభ్యులందరూ కూడా పుణ్యం చేసుకున్నట్టుగానే భావిస్తున్నాం మేమందరూ. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో ఇచ్చేసిన సెక్రటరీ ఉపాధ్యాయుల శ్రీరామ్మూర్తి గారికి, అసిస్టెంట్ సెక్రటరీ ఎంవిఆర్ఎస్ శాస్త్రి గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శ్రీ కోమటి వెంకట్రావు గారికి, అలాగే మహిళా సభ్యులు ఎంతో శ్రమ కోర్చి చాలా దూరం నుంచి వచ్చారు. మాజీ ఈసీ మెంబరు, ప్రజెంట్ గౌరవ సభ్యురాలు దుర్గ గారు, కుమారమ్మ గారు, సత్యవతి గారు వారు వచ్చారు. అలాగే మన గౌరవ సభ్యులు మన భీమశంకర్ గారు, అలాగే జడ్పీపీహెచ్ స్కూల్ హౌసింగ్ బోర్డులో హెచ్ఎం గారు రమేష్ గారు, అలాగే ఎంపీపీ స్కూల్ హెచ్ఎం రత్నాకర్ రావు గారు వచ్చారు. ముఖ్యంగా నేను మర్చిపోయాను, మన సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శ్రీ చిలుకోటి పోసయ్య గారు కూడా విచ్చేశారు. వచ్చిన ప్రతి వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము ఆ భోజనం వడ్డానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున సత్య చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏదైనా ఒకటని చెప్పలేము మనము. ఇప్పుడు ఈ రోజున లాలా చెరువు హౌసింగ్ బోర్డులో ఉన్న సౌజన్య వికాస్ వికలాంగులది ఇక్కడికి రమ్మని చెప్పగా మేము చాలా ధన్యవాదాలు చెప్పాలి రవి గారికి. ఇక్కడ ఇది ఒకటి ఉందని కూడా మాకు తెలియలేదు ఇప్పటికొచ్చి కూడా. కానీ ఇక్కడ పిల్లలకి మేము భోజన వితరణ చేయడానికి ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం అనుకుంటున్నాం. ఇలాంటివి ఒక్క దగ్గరని కాదు, అన్ని చోట్ల కూడా, తెలిసిన చోట్ల కూడా ఈ సత్య చారిటబుల్ వాళ్ళు చాలా వినూతంగా, ఎందుకంటే చెట్లు నాటడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు. మేము ఏదో గోరంతా అన్నట్టుగా మా లాంటి వాళ్ళకి ఇంత చిన్న సాయం ఆయనకి మేము అందరం కూడా ఏదో చంద్రుడికి నూలుకోలాగా మేము సాయం చేస్తున్నాం అంతే. అదంతా కూడా భగవంతుడు ఇచ్చిన ఆ రవి గారు చారిటబుల్కి చెందాలని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము అందరం కూడా విస్తృతంగా చెయ్యాలని కూడా మేము అనుకుంటున్నాము.